టాలీవుడ్ సినీ టాకీస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో మంచి విజయం సాధించడంతో రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఫుల్ బిజీగా ఉన్నారు. ఇదంతా బాగున్నా అభిమానులకు మాత్రం ఏదో ఆందోళన. తమ అభిమాన హీరో డిప్యూటీ సీఎం అయ్యారన్న సంతోషం ఓవైపు ఉన్న సినిమాల మాటేంటి అంటూ చర్చించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ మళ్ళీ సెట్స్ పైకి ఎప్పుడు వెళ్లనున్నారన్న దానిపై చర్చ మొదలైంది. పవన్ చేతిలో ప్రస్తుతం హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ 3 చిత్రాలను ఖచ్చితంగా పూర్తి చేస్తానని పవన్ ఇప్పటికే హామీ ఇచ్చారు. అయితే తర్వాత కొత్త కథలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం పవన్ మళ్ళీ షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఓజీ చిత్రాన్ని ముందు పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ షూటింగ్ 80% పూర్తి కావడంతో ఈ చిత్ర షూటింగ్ను వీలైనంత త్వరగా పూర్తి చేసి విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని, ఇందుకు పవన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుంది. ఓజీ చిత్రం ముంబై నేపథ్యంలో గ్యాంగ్స్టర్ కథాంశంతో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కథ పరంగా ఈ సినిమా విజయవాడ, ముంబై నగరాల మధ్య ఉండనుంది. దీంతో 2 నగరాలలో షూటింగ్ జరగాల్సి ఉంది. అయితే పవన్ కళ్యాణ్కు ఇబ్బంది లేకుండా ఉండేందుకు దర్శకుడు సుజిత్ విజయవాడలోనే ముంబైకి సంబంధించిన షూటింగ్ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే విజయవాడలో భారీ సెట్ను నిర్మించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తుంది. విజయవాడకు సంబంధించిన సన్నివేశాలను అవుట్డోర్లో నిర్వహించి ముంబైకి సంబంధించిన సన్నివేశాలను సెట్స్లో పూర్తి చేయాలని భావిస్తున్నారు. వారానికి 2 రోజులు మాత్రమే పవన్ డేట్స్ కేటాయించినట్లు సమాచారం. సెప్టెంబర్లో ఓజీ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాగా ఈ ఏడాది చివరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇవి ఇవాల్టి ఫిల్మీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం.